హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ యూనివర్స్. మనము మనం ఏదైనా సాధించగలము, ఎంతైనా సంపాదించగలము, ఎంతైనా ఖర్చు పెట్టగలము. లేని వాటి గురించి మనము ఏదైతే మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటామో అది మాత్రమే జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అనేది అది నీకు నువ్వుగా కొద్ది రోజులు అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఒక వారం రోజులు చూడండి. అంటే మీరు ఏదైతే కోరిక బలంగా కోరుకుంటున్నారో ఒక వారం రోజులు చూడండి. వారం రోజులు దాని మీద అంటే దాన్ని మనస్ఫూర్తిగా మీకు పొందినట్టు, లేకపోతే మీకు అది అయిపోయింది, ఆ పని అయిపోయింది అన్నట్టు మీరు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అనుకోండి. అది ఖచ్చితంగా మళ్ళీ నెగిటివ్ అనేది మీ మైండ్లో రానివ్వకుండా అది మనస్ఫూర్తిగా అయిపోయింది అన్నట్టు మీరు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటారో అది ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చడం అనేది జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రతిదీ పాసిబులే ఉంటుంది. అంటే ఏది నాతోని అవ్వదు, నాతోని ఇంతవరకే అవుతుంది, నేను ఇంతకన్నా ఏది ముందుకు వెళ్ళలేను అని అనుకున్నట్టయితే అది అక్కడికే స్టాప్ అయిపోతుంది. సో మనము మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా సాధించగలవు, ఎంతటి కార్యానైనా విజయం పొందగలవు, నువ్వు ఎంతటి గమ్యస్థానానికైనా ఎదగగలవు. అంటే మన మైండ్ మంత్రకు వచ్చేసరికి నీ ఆలోచనకు చురకత్తుల్లా గల ఒక పదునంటూ పెట్టేస్తే అప్పుడు నీకు ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఒక మనిషి సంకల్పంతోనే చంద్రలోకం అనేది, చంద్రయాన్ అనేది అయ్యింది. అంటే రాకెట్ కనిపెట్టి రాకెట్ నుంచి మనుషులు అక్కడికి వెళ్ళడము ఇవన్నీ జరగడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా మనకు పాసిబుల్ అవుతుంది. అంటే ఒక ఆలోచనే, ఆ మనిషికి వచ్చిన ఒక ఆలోచనే అంతరిక్ష ప్రయాణం సాగింది. సో మీ యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత సమృద్ధిగా ఉంటుంది, ఎంత ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటారనేది అది మీ యొక్క మైండ్ యొక్క ఆలోచన. అది ఎప్పుడైతే మనము దాని మీద ఒక జిజ్వాస అనేది మనం కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులు ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది. సో ఏదైనా నీ యొక్క ఆలోచనని బట్టి, నీ యొక్క మైండ్లో ఒక మెదిలే ఒక్క ఆలోచన బట్టి నీ యొక్క జీవితం అనేది కొనసాగింపు అనేది జరుగుతుంది. సో మనం ఏదైనా పాజిటివ్గా తీసుకున్నట్టయితే ఆ పాజిటివ్ నుంచి ఒక అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది. సో నువ్వు హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచడం అనేది జరుగుతుంది. మన సబ్జెక్ట్లోకి ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటంటే పక్కవాడికి ఇబ్బంది పెట్టొద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టొద్దు. ఈ 2 నియమాలు పాటించుకొని నీ ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించమనేసి చెప్పడం జరుగుతుంది. బాయ్.